ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కుంభమేళా జరిగే రోజుల్లో కొన్ని తిథులు ప్రత్యేకమైనవిగా భావిస్తారు. వాటిలో మౌని అమావాస్య ఒకటి. మగుమాసంలో వచ్చే ఈ అమావాస్య నాడు గంగా నదిలో స్నానం చేస్తే పాపాలు నుండి విముక్తి లభిస్తుందని హిందువుల పురాణాలు చెబుతున్నాయి. మౌని అమావాస్య జనవరి 29 బుధవారం నాడు వస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం మౌని అమావాస్య మగుమాసంలో వస్తుంది. అందుకే ఈ అమావాస్యను మగు అమావాస్య అని కూడా పిలుస్తారు. ఆ రోజున ఎవరైనా తమ పెద్దలను పిండ ప్రదానం చేస్తే వారు పితృదోషం నుండి విముక్తి పొందుతారని పెద్దలు చెబుతుంటారు. ఇదే విధముగా మౌని అమావాస్య నాడు దానం చేయడము శుభప్రదంగా పరిగణిస్తారు. ఇప్పుడు వచ్చిన మౌని అమావాస్య మహాకుంభమేళా జరుగుతున్న సమయంలో రావడం విశేషంగా భావిస్తున్నారు. మౌని అమావాస్య నాడు నిశ్శబ్ద ధ్యానం మంచి ఫలితాలు ఇస్తుందని చెబుతుంటారు. మౌనము అంటే భావ్య మౌనము కాదని అంతర్గత మౌనంగా ఉండాలని హిందూ గ్రంథాలు చెబుతుంటాయి. ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి మనిషి మౌన ప్రతిజ్ఞ చేయవలసిన అవసరం ఉందని మానసిక శాస్త్రవేత్తలు కూడా చెబుతుంటారు. తద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుందని, ఏకాగ్రత ఏర్పడుతుందని, కష్టాలను ఎదుర్కొనే ధైర్యము అలవాటవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మౌనం పాటించడం అనేది సాధకులను ఎంతో ముఖ్యమని, తద్వారా ఆధ్యాత్మిక ఎదుగుదల అలవాటవుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. హర హర మహాదేవ్, శంభో శంకర.